బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెంలో ఒక మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికను కొందరు యువకులు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ పోక్సో కేసులో 6 నిందితులున్నప్పటికీ 3పై మాత్రమే కేసు నమోదు చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా దారితీస్తోంది. ఇక మిగతా 3 నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. కేసు పెట్టి 3 రోజులు గడుస్తున్నా సరే పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంపై బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణను స్టేషన్ వద్ద నిలదీశారు. మిగతా నిందితులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించడంతో ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇప్పుడు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో నిజమైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. అంటే ఏదైతే ఘటన జరిగి 3 రోజులు గడుస్తోంది అని చెప్పి బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే కేవలం 3పైనే కేసు పెట్టారు, 3ని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఈ 3ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేదంటే వీళ్ళకి ఏదైనా రాజకీయ అండ ఉంది అని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారా? చంద్ర, దాదాపు 3 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని గరీబ్పేటకు చెందిన ఒక మైనర్ బాలికపై 6 వ్యక్తులు అత్యాచారం చేశారనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మాత్రం 3 పేర్లే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో టూ టౌన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో పలు అనుమానాలకైతే తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. 6 ఉన్నారనే ప్రచారం అక్కడ జోరుగా జరుగుతున్నా గానీ కేసులో మాత్రం 3 పేర్లనే చేర్చారు పోలీసులు. ఎవరైనా కేసు నుంచి తప్పిస్తున్నారా లేదా కావాలనే ఈ 3 పేర్లని పోలీస్ కేసు నుంచి తప్పిస్తున్నారా అన్న అక్కడ ప్రచారం కూడా జోరుగా జరుగుతున్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన పోక్సో కేసులో పలు అనుమానాలు కూడా తాపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి 6 ఉన్నా గానీ 3 మీదే ఎఫ్ఐఆర్ చేశారు. మరో 3 మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేయడం లేదంటూ కూడా అటు పట్టణ గరీబ్పేట ప్రజలు అలాగే ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలిక తల్లి కూడా గట్టిగా పోలీసులు అడుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఘటనలో మొత్తం 6 యువకులు ఉన్నారని, వారిలో 3పై మాత్రమే కేసు నమోదు చేసి మిగిలిన వారిని కేసులో చేర్చలేదనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇందులో వాస్తవం ఏమిటన్న దానిపై అధికారికంగా స్పష్టత ఇంకా రావాల్సింది. ఈ వ్యవహారంలో స్థానికంగా కొందరు రాజకీయ నాయకులు మరికొందరు ప్రభావశీలులు కూడా ఇందులో జోక్యం చేసుకున్నారనే ప్రచారం కూడా అక్కడ జోరుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ కేసులో నిందితుల పేర్లు వినిపిస్తున్నా గానీ యువకుల కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనలో మరికొందరు ఉన్నారని చెబుతుంటే మా పిల్లల పైన ఎందుకు కేసు నమోదు చేశారు, అందరిపై ఒకే విధంగా చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పేసి కూడా ఎవరైతే 3 పేర్లు ఎఫ్ఐఆర్ మీద ఫైల్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా
వీళ్ళు మొత్తం 6 ఉన్నారు. మరి మిగతా 3 పేర్లను ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదంటూ కూడా మా పిల్లల మీదే ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారని చెప్పేసి కూడా ఆ 3 వ్యక్తుల తల్లిదండ్రులు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇందులో కావాలని చెప్పి మరో 3 పేర్లు కూడా వెల్లడించకుండా ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు నమోదు చేయకుండా అక్కడ రాజకీయ ప్రలోభాలకు పోలీసులు గురవుతున్నారని చెప్పేసి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది రవిచంద్ర. అంటే దేవేందర్, ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు గడుస్తుంది? ఇప్పటికే ఆ 3 అరెస్ట్ చేశారా, లేక 3 కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు అసలు? యాక్చువల్ గా ఫోక్సో కేసులో ఏ విధంగా ఉంటుందంటే, ఫోక్సో కేసులు చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఫోక్సో కేసుల మీద వార్తా ప్రసారాలు కూడా చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు పలుమార్లు చెప్పిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కానీ ఈ ఫోక్సో కేసు కూడా చాలా డెలికేటెడ్ గా ఉంటాయి. ఇందులో బాధిత మైనర్ బాలిక పేరు కానీ, అందులో తల్లిదండ్రుల పేరు కానీ ఎక్కడా చెప్పకూడదు. కానీ ఫోక్సో కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయి 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసులు ఈ ఘటన మీద ఎటువంటి స్పందించడం లేదు. అంటే ఘటన గురించి ఏదైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఫోక్సో కేసు నమోదైతే వెంటనే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నిందితుల పేర్లు కూడా వెల్లడిస్తారు. కానీ పర్టికులర్ గా ఈ కొత్తగూడెం గరీబ్పేటలోని ఫోక్సో కేసులో మాత్రం పోలీసులు ఇప్పటి వరకు అసలు నోరు మెదపడం లేదు. ఎందుకు నోరు మెదపడం లేదని కూడా పూర్తిగా ఒక స్పష్టత రావాల్సిన అవసరం కూడా ఉంది. మరో 3 అంటే మైనర్ బాలికను కొంతమంది అప్రోచ్ అయ్యారు. ఆ మైనర్ బాలిక తన మాటలో చెప్పిన విషయం ఏంటంటే, నన్ను ఒకరి ఇంట్లోకి తీసుకెళ్లి నా మీద బలాత్కారం చేశారు. తర్వాత ఆ వీడియోలు తీసి వాళ్ళ ఫ్రెండ్స్ కు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి నా మీద బలాత్కారం చేశారని చెప్పేసి అమ్మాయి క్లియర్ కట్ గా మనకు వేరే వాళ్ళకి చెప్పారు. వేరే వాళ్ళకి చెప్పినట్టు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కానీ ఈ 3 మీద కేసు ఎందుకు పెట్టారు, మరో 3ని ఎందుకు చేర్చలేదంటూ కూడా వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో డిఎస్పీ ఆదినారాయణ పరిస్థితిని చక్కబెట్టేందుకు ఘటనా స్థలానికి వెళ్లి మళ్ళీ ఒకసారి సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంటే ఆ సీన్ ఏ విధంగా జరిగింది, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో ఉన్నారు, విచారణ చేపడుతున్నారు. మరో 3ని కూడా మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో వాళ్ళ 3 పేర్లు కూడా యాడ్ చేస్తామని చెప్పేసి కూడా ఇటు ఆ డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా ఇట్లాంటి ఫోక్సో కేసులో రాజకీయ ప్రలోభాలకి ఒత్తిళ్లకు గురై పోలీస్ డిపార్ట్మెంట్ కనుక 3 పేర్లు చేర్చలేకపోతే చాలా పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇటు ఎవరైతే బాలిక ఉందో ఆ బాలిక తల్లి కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితిని మనం కూడా కొత్తగూడెంలో చూసుకోవచ్చు రవిచంద్ర. థ్యాంక్ యూ దేవేందర్.